ముందుగా త్రియేక దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనములు. చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. లైవ్లో దూరాన సమీపాన ఆలకిస్తున్న బిడ్డలకు కూడా ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో ప్రారంభం మొదలుకునేంతవరకు దేవుడు తన ఆత్మాధ్యక్షతలో నడిపించుకుంటూ వచ్చారు. ఎంతవరకు కుమారుడు నిలబెట్టుకొని మన హృదయం అనే దాన్ని గురించి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కార్యాలను చూస్తారు, దేవుని ఆత్మ అనుభవం చేత నింపబడతారు, నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో 750 పేజీ పాత నిబంధన గ్రంథములో హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు అనగా మనం ఆలోచించవలసింది దేవుని ప్రజలు. చెప్పండి, ఎవరండి? ఇశ్రాయేలు అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, ఒక రాత్రంతా కూడా ఆయన దూతతో పోరాడి గెలిచినప్పుడు, అక్కడ కూడా అదే పేజీలో 12వ అధ్యాయము 4వ వచనం, హోషేయ గ్రంథమే, పేజీ తిప్పొద్దు. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఈ శుద్ధీకరణ కూడికలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఒక హృదయం పగిలితే, ఒక హృదయం ప్రియులారా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపు అనుభవంలోనికి నడిపించబడితే ఆటోమేటిక్గా ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటిది ఏమిటి అని అంటే కన్నీరు. చెప్పండి, ఏమొస్తుంది? కన్నీరు. హృదయంలో సంతోషంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు. హృదయంలో వేదన ఉన్నప్పుడు, హృదయంలో తీరని బాధలతో ఉన్నప్పుడు, ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ముఖం ప్రకాశించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు, నీవు పాపము చేత కూలిపోయావు. చెప్పండి, దేని చేత కూలిపోయావు? ప్రార్థనాపరుడవే, ప్రభుని ఎరిగిన వాడవే, ప్రభు బల్లలో చెయ్యి వేస్తున్నవాడవే, విందులో ఉన్నవాడవే, పిలువబడుచున్నవాడవే. కానీ నీ మొదటి ప్రేమ ఏమైంది? నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం మీద ఇంకా ఆ మరకలు ఎందుకు కనబడుతున్నాయి అనేది ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చెప్పండి, ఎవరిని? ఇతరులు కాదు. దైవజనుడైన పౌలు అంటారు, నన్ను నేను విమర్శించుకొనుట నాకు చిన్న సంగతిగా కనబడుతుంది, కానీ నన్ను విమర్శించే ప్రభు ఉన్నాడు అని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులముగా మనల్ని మనం విమర్శించటం కాదు, కానీ మనం ఇతరులను విమర్శించటానికి ఎక్కువగా మన నోటితో మాట్లాడడానికైనా దేనికైనా తెగిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అదే పెదవులతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి చెప్పవలసినది ఏమనగా అంటే, ఆ పెదవులతోనే మనం చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వచ్చి, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఒక ప్రవక్త గారు ఉన్నారు. ఆ ప్రవక్త గారు ఎవరు అని అంటే, ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్తగా పేరు పొందినటువంటి యెషయా ప్రవక్త. చెప్పండి, ఎవరండి? యెషయా ప్రవక్త అంటారు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. హల్లెలూయా. కనుక నా అపవిత్రమైన పెదవులను నీ అగ్ని కురివితో కాల్చమని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావటం గొప్ప సంగతి కాదు. వచ్చిన మనం అందరము కూడా ఆ పెదవులతో దేనినైతే మనం ఒప్పుకోవాలో దేవుని సన్నిధిలో యథార్థముగా ఒప్పుకునే కృపలోనికి మనం నడిపించబడాలి. ఆమేన్. ప్రియులరా, మా పాపములను పరిహరింపుము అని భక్తుడు చేసిన ప్రార్థన మన పాపాల్ని పరిహరించటానికే ఆయన కల్లువరి
సిలువలో చివరి రక్తబొట్టు వరకు దారబోయటానికి ప్రియులారా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణే, ఇందాక కుమారుడు జ్ఞాపకం చేశాడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక విందు జరుగుతుంది. ఆ విందు ఏమిటి అనంటే కొందరి కొరకు కాదు. ఆ విందు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు ఒకసారి చదువుతారు. ఆ విందు ఎవరు చేశారు అనే మాటలు మనం ఒక్కసారి చూస్తాం. ఈ పర్వతం మీద చూడండి, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి ఎందరి నిమిత్తం ఇది? కొందరి నిమిత్తమా? కాదు, సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేసేసాడనుందా, చేయుననుందా? యేసుక్రీస్తు వారికి పూర్వం 750 సంవత్సరాలు ముందుగా ఉన్న ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్తను వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాన్ని అక్కడ రాయిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపత్యగు యెహోవాయే ఒక విందు చేయబోతా ఉన్నాడు. ఆ విందు ఎందరి నిమిత్తము అనంటే సమస్త మానవాళి నిమిత్తం. ఆమేన్. సర్వలోక పాప పరిహారార్థమై ఆయన అందరి నిమిత్తము చేసే విందు గనుక అక్కడ అంటున్నాడు సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో. క్రొవ్వు అనగానే ఆత్మీయ అర్థము ఏమిటి అనంటే జ్ఞానం. చెప్పండి ఏంటండి ఆ జ్ఞానం? దేవుని జ్ఞానము ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి వధించబడిన గొర్రె పిల్లగా మనము చూడాలి. ఆమేన్. ఏ మనుషుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత రాజైనా, ఎవరైనా ఎంతమందికి చేయగలడండి విందు? కొందరికే చేయగలడు. వేలకు, లక్షకు, కోట్లకు. కానీ 850 కోట్ల మందిగా ఉన్న ప్రపంచ జనాభా అందరి పాపం పోవటానికి ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం త్యాగ బంధము చేత ప్రపంచాన్ని ఆయన ప్రేమతో కదిలించటానికి దిగి వచ్చాడు. ఆయన ప్రేమమూర్తి, కరుణామూర్తి. ఆయన రూపమే ప్రేమ స్వరూపి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. స్తపర్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పాపములన్నిటినీ పరిహరింపుమని పాత నిబంధనలో వారు చేశారు ప్రియులారా. ఇప్పుడు మన పాపాలన్నిటినీ పరిహరించే అమూల్యమైన రక్తం, ఒప్పుకున్న వారి పాపాల్ని, వారి దుర్నీతి నుంచి, వారి దురభిమానముల నుంచి కడగటానికి ఆ రక్తం, ఇప్పుడు అమూల్యమైన రక్తం సిద్ధముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన విలువైన సొత్తుగా మార్చుకుంటానికి అపోస్తుల కార్యములు అంటారు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం. ఆ సంఘాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిర్దోషమైనదిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికి ఇప్పుడు రేపటి దినం మనం చేసే ఆ విందు, పరిశుద్ధుల విందు ప్రియులరా, ఎలా చేయాలి? ఎలా మడితే అలా వెళ్ళి త్రాగుబోతులు, తిరిగిబోతులుగా, తిండిబోతులుగా, తిట్టుబోతులుగా ఎలా మడితే అలా వెళ్ళిపోవటానికి కాదు ఈ కూడిక. ఎందుకు అని అంటే ప్రియులారా, మానవుల్ని ఆకర్షించడానికి లోకములో లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి అందంగా ఉంటే అనేకుల చేత ఆకర్షించబడతాడు. ధనవంతుడైతే అనేకులకు ప్రియులరా, మనకు సామెత కూడా ఉంది, చీమలుంటేనా బెల్లం ఉంటేనా? ప్రైజ్ ది లార్డ్. బెల్లం ఉంటే అనేక చీమలు చేరతాయి. హల్లెలూయా. పలుకుబడి, పదవి, అధికారం ఇవన్నీ ఉంటే అనేకులు మన యొద్దకు వస్తారు. ఇవన్నీ మనుషుల దగ్గరికి రావటానికి ఉపయోగపడేవి. కానీ దేవుని యొద్దకు రావటానికి దేవుడు ఏం చేశాడు? మీరు ఆ మాటలు చదువుతారు. అదే పేజీలో మీరు ఎక్కడ ఉండొద్దు, అక్కడే తిరగండి, అక్కడే ఉండండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తాము. పేపర్ తిరగేద్దని చెప్పాను కదా బాబు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవ ఈ ధరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో
మారాను పోలిన చేదైన స్థలం ద్వారా పోవలసియున్నానేమి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఐగుప్తు నుంచి నా కుమారుని ఏం చేశాను చెప్పండి? ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ఎప్పుడు పిలిచాడు ఆయన? ఇశ్రాయేలు ఇక్కడేమో పాపము చేత కూలితివి అన్నాడు. అయితే పాపం చేత కూలిపోయిన వాడిని అలాగే విడిచిపెట్టేశాడా ప్రభు అని అంటే, హోషేయ గ్రంథమే 11వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. పిలుపు ఉందండి మనకి, చెప్పండి ఏముంది? ఆ పిలుపు ఎందుకు పిలిచాడు అని అంటే, మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి. అలాగని భూ సంబంధమైన మనసుతో భూ సంబంధమైన వాటి మీదకి మన మనసు వెళ్ళనివద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మన దర్శనం పైది. ప్రైజ్ ది లార్డ్. పైనున్న వాటినే వెదకండి. హల్లెలూయా. ఎందుకు అనగా, నువ్వు క్రీస్తులోనికి బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడ్డావు. లోకమనే ఐగుప్తికి నువ్వు సమాధి చేయబడ్డావు. క్రీస్తు రక్తము చేత, నిర్దోషమైన పరిశుద్ధ రక్తము చేత నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆయన కోసమే ఈ జీవితం. ఆమేన్. ఏమండి, నేను అన్నిటికీ ఆకర్షితుడిని అయిపోతున్నాను అని అంటే, నీలో నిజమైన దేవుని ప్రేమ నీలో ఇంకా అర్థము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కాలేదు, నిరర్ధకమైపోతుంది ఆయన నీకు ఇచ్చినటువంటి రక్షణ. కనుకనే పురుకొల్పటానికే ఈ కూటములు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఎలా ఆకర్షించాడు ఆయన మనం చదువుతాం ఇప్పుడు. ఎఫ్రాయిము 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషుని తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఆమేన్. ప్రభు సిలువ త్యాగం దర్శనము నిన్ను ఆకర్షించాలి. ఏ మనుషుడే ఆకర్షణకు నువ్వు లోనై వచ్చినా నువ్వు కడ వరకు భక్తి అనేది చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, ప్రాణ స్నేహితుడిగా. చెప్పండి, ఏ స్నేహితుడిగా? ఏ మనుషుడైనా, ఎంతైనా, నేనైనా, నువ్వైనా ఎన్నో కబుర్లు చెబుతాం, కానీ ఎవరి కోసం మనం చచ్చిపోలేం. చనిపోతామంటారా? ఏమండి, మనం ఏదైనా వారికి చేయగలమంటారా? చేయలేం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన ఎలా ఆకర్షించాడు అని అంటే, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. నువ్వు నేను ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాం అని అంటే, ఆయన సిలువ రక్తధారల చేత కడగబడి ఆయన ప్రేమకు ఆకర్షితులమై మనము దేవుని సన్నిధిలో నిలుచున్నాం. ఆమేన్. ఇది తప్ప మనకు ఆయనకు మధ్య ఉన్న ఆత్మ సంబంధమైన అనుబంధం మరొకటి ఆకర్షణ లేదు. ఉంటే గనక ఆ బంధం బలంగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కొందరు స్వస్థ పడి కూడా మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతారు. అదే మాటలు చెప్పాడు అక్కడ పైన. ఏమని? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడను, 3వ వచనం, నేనే వారిని కౌగిలించుకుని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. ఆ సంగతి ఇంకా కొంతమందికి ఏం పట్టలేదండి, మనసును పట్టలేదు. అయ్యో, దేవుని వల్లే కదా నేను ఈ ఆయువుని పొందాను, ఈ ఆయుష్ పొందాను. ఒకప్పుడు ఎప్పుడో నా దీపం మారిపోవాలి, ఎప్పుడో కరోనాలో నేను ఏమండి నా జీవితం ముగిసిపోవాలి, ఎప్పుడో నేను బాలునై ఉండగానే నన్ను వేధించిన రోగములు. కానీ నేటి వరకు ఆయన సహాయాన్ని బట్టి మనం నిలుచున్నాం. ఏమండి, ఆయనలో తృప్తి పొంది గర్వించక ప్రభు పట్ల కృతజ్ఞులమై మనము జీవించాలి. ఆమేన్. అందుకే ఆయన అంటారు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణలో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు, వారిని బంధించి ఆకర్షించి తిని. ఆయన సిలువ రక్త సంబంధం మనల్ని కట్టివేసింది ఆయనలో. కడ వరకు, ఈ ప్రాణం పోయే వరకు కూడా ప్రభువుని ప్రకటిస్తూనే. ప్రియమైనటువంటి సహోదరులారా, నా ప్రాణాన్ని వదిలితే నేను చేసిన సేవకు పరమార్థం అనేది ఉంటుంది.
ప్రైజ్ ది లార్డ్. నిన్ను విశ్వాసిగా పిలిచాడు దేవుడు. ఒక నమ్మకమైన పిలుపుతో నిన్ను పిలిచాడు. నిన్ను ఆకర్షించుకున్నాడు ఆయన. ఏ మనుషుడు కాదు నిన్ను ఆకర్షించింది. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఏలాంటి స్నేహితుడు, హల్లెలూయా, నీ కొరకు నా కొరకు ప్రేమించి ప్రాణం పెట్టిన నిజ స్నేహితుని యొద్దకు మిమ్మల్ని ప్రభు పిలుస్తున్నాడు. నా కొరకు వస్తే వచ్చిన వాళ్ళు ఎంతమందో వచ్చారు, మరలా ఏం చేశారంటే మరలా నా కోసం ఒక మాటంతో వచ్చిన వాళ్ళు ఎంతకాలం వస్తారు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసు యొద్దకు రావాలి. యేసయ్య సిలువ త్యాగం నీకేమవ్వాలి? అర్థం అవ్వాలి. ఆమేన్. ఆ ప్రేమ నిన్ను ఆకర్షిస్తే, ఆ స్నేహితుడు నీ హృదయం అనే తలుపును తెరిస్తే, ఇంకా ఆయన లోపలికి వెళితే అన్నీ బయట ఉంటాయి, ఆయన మాత్రమే లోపల ఉంటాడు. అప్పుడు మనకు ఆ స్వరం వినబడుతుంది. ఇందాక వస్త్రాన్ని గురించి కుమారుడు చెప్తూ వచ్చాడు. పెండ్లి విందుకు పిలువబడ్డారు, అందరూ వెళ్ళిపోయారు. అలాగే ఈ వ్యక్తి కూడా పెండ్లి విందుకు వెళ్ళిపోయాడు. యూదుల సాంప్రదాయ ప్రకారం వారు పెండ్లి విందుకు పిలిచినప్పుడు వారు వస్త్రములు ఇస్తారంటండి. ఆ వస్త్రము ధరించుకున్న వారే ఆ పెండ్లి విందులోనికి వెళ్ళటానికి అర్హులు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు 7 ఏండ్ల పరిశుద్ధుల విందు, 1000 ఏండ్ల పరిపాలన రాజ్యములో ప్రియులరా మనకిచ్చిన వస్త్రం ఏంటి? రక్షణ వస్త్రం. ఆమేన్. ఉల్లాస వస్త్రములు మనకు ధరింప చేసి ఉన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ వస్త్రాన్ని మనకి ఇవ్వటానికి, ఏమండి, ఈ యొక్క ఉల్లాస వస్త్రమును మనకు ధరింప చేసి మనల్ని ఆనందింప చేయటానికి ఆయన పడిన కష్టాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఎంతో సౌందర్యవంతుడిగా దేవుని సన్నిధిలో ఎంతగానో ఆనందించగలుగుతున్నామనంటే వెనక ఆయన త్యాగం మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి ఆత్మీయతలో పడిపోతున్నాడంటే ఆ వ్యక్తికి ఇంకా ప్రభు ప్రేమ సరిగ్గా రుచి చూడని వాడైతేనే మరల లోకంలోకి వెళ్తాడు. నిజంగా ఆయన ప్రేమను రుచి చూచిన వారు, అది అగ్ని గుండమైనా కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అది ఎలా అయిపోయిందంటే ఆరాధన స్థలముగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా. సింహాల బోనైనా ప్రభు వారితో ఉన్నాడు గనుక ప్రియులరా, యోధా గోత్రపు కొదమ సింహమైన ప్రభువుకి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రాణాన్ని ప్రియముగా ఎంచవు, నీకున్న దేనిని బట్టి కూడా కాదు. హల్లెలూయా. ఆయన ప్రేమ, మనకు తల్లిదండ్రుల ప్రేమ మనకు అర్థం కాకపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విలువ మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక యవ్వన కుమార్తె ఉంది. ఒక యవ్వన కుమార్తె కాలేజీకి వెళ్తా ఉంది. అంతా బాగానే ఉంది, బాగా చదువుకుంటుంది. తన స్నేహితులు చాలా పర్యాయములు అడుగుతున్నారు. ఏమనంటే ఆ స్నేహితుల ఇంటికి వెళ్తుంది. అందరు అడుగుతున్నారు, ఎప్పుడు మా ఇంటికి వస్తున్నావు, ఎప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళవేంటి అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఒకరోజు మా ఇంటికి తీసుకురావాలనేటువంటి మనసు కలిగి, ఆలోచన కలిగి ఆ యవనస్తురాలు ఇంటి దగ్గర ఉన్న తల్లితో చెప్పింది. ఏమనంటే, నా స్నేహితులు చాలా నన్ను తొందర పెడుతున్నారు, చాలా ఫోర్స్ చేస్తున్నారు, కాబట్టి నేను వారిని తీసుకొని వస్తున్నాను. నువ్వెలా వారు వచ్చినప్పుడు నువ్వెలా నటిస్తావు అని అంటే, ఇంట్లో పని మనిషిగా నటించాలి. ఎవరు? రక్తమంతా దారబోసి ప్రియులరా కన్నా పెంచిన తల్లి ఇప్పుడు ఎలా ఉండాలంట? ఎందుకని అని అంటే, ఆ తల్లి చాలా అంత వికారంగా ఉండదు. కాబట్టి వచ్చిన వారికి తన తల్లి యొక్క సౌందర్యం సరిగా ఉండదు. కాబట్టి చెప్పటానికి వారితో సిగ్గుపడి ఆ తల్లితోటి ఆ మాట చెప్పింది. రానే వచ్చారు స్నేహితులందరూ వచ్చారు, అన్నీ సిద్ధపరిచింది, అన్నీ అందిస్తుంది. కానీ వారి ముందు ఏమని పిలుస్తుందంటే పని మనిషిగానే ఆ తల్లిని వారికి పరిచయం చేసింది. అయితే కన్న గుండె ప్రియులరా, ఆ బిడ్డను పెంచి పోషించి సంరక్షించి ఎంత పెద్దగా చేసిన ఆ తల్లి గుండె అది తట్టుకోలేకపోతా ఉంది. అయితే స్నేహితులు వచ్చారు, విందుని ఆరగించారు, వారందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యవనస్తురాలు, నేను చెప్పాను చాలాసార్లు, యవనులు ఎక్కడుంటారంటే పొగరులో ఉంటారు. చెప్పండి, ఎక్కడ ఉంటారంటే
పొగరులో ఉంటారు. ముందేమో బాల్యం చిగురు, తర్వాత పొగరు. హల్లెలూయా. ఈ పొగరుతో అన్నది వాళ్ళని పంపేసిన తర్వాత, ఎందుకమ్మా ఇంత అందవికారమైన నీకు నీ కడుపు నేను ఎందుకు పుట్టాను అని ఆ తల్లిని, అసలు ఇలా ఉండటానికి నువ్వు కారణం ఏంటమ్మా అని అంటే, అప్పటిదాకా కడుపులో దాచుకున్నటువంటి ఆ మర్మాన్ని ఏమైనా సరే ఆ బిడ్డకు చెప్పాలనేటువంటి ఆ కన్నీళ్లు కట్టలు తెంచుకుని వస్తున్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డతో అన్నది, అమ్మా నేను ఇలా మారిపోవటానికి కారణం నువ్వే. ఒకానొక నువ్వు పసికందుగా ఉన్నటువంటి దినాల్లో జరిగింది ఏంటంటే, మన ఇల్లు ఒక్క రోజున తాటేకిల్లు అది అంటుకుపోయింది. ఊరంతా అందరూ చూస్తున్నారు, కానీ ఆ లోపల నువ్వు ఉండిపోయావు. నేను పొలము వెళ్ళి వచ్చేసరికి నువ్వెక్కడున్నావంటే లోపల ఉండిపోయావు. ఎవ్వరు తెగించి ముందుకి వెళ్ళి నిన్ను రక్షించే నాదుడు ఎవరు లేరు. కానీ ఆ రోజు నేను ఆ కాలుచున్నటువంటి మంటల్లోనికి వెళ్ళి నిన్ను నా యొక్క కడుపుకి హత్తుకొని నేను వచ్చేలోపు నా శరీరం అంతా కూడా కాలిపోయింది. ఆ రోజున నేను తెగించి త్యాగముతో నిన్ను రక్షించటానికి, నీకొక స్వరూపము సొగసు, నీకొక భవిష్యత్తును ఏర్పాటు చేయటానికి, నీ ప్రాణం కాపాడటానికి నేను చేసిన ఈ త్యాగాన్ని బట్టి నేను ఎలా అయిపోయానమ్మా. నేను ఆ రోజున నా అందాన్ని గురించి, నా సౌందర్యాన్ని గురించి, నా జీవితాన్ని గురించి నేను ఆలోచించుంటే నువ్వు ఆ రోజే ఆ మంటల్లో కాలిపోయేదానివి తల్లి. ఈ మాటలు వింటున్నటువంటి ఆ కుమార్తె యొక్క కఠినమైన హృదయం ఏమైపోయింది అనంటే కరిగిపోయింది. ప్రియులారా, అయ్యో నా తల్లి ఎంత అందవికారంగా మారిపోవటానికి గల కారణం, ఆ రోజు నన్ను రక్షించటానికి ఆ మంటల్లోనికి దూకి మహిమను విడిచి భూమికి దిగి వచ్చి, ప్రియులారా, స్వరూపమైన సొగసైనా లేకుండా దాహం దాహం అని, తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆక్రందనతో రోదనతో, ఆయన సిలువలో పడిన బాధ కన్నా కూడా గెస్తెమనే తోటలో ఆయన రక్తమంతా చెమట దారులుగా కారిపోతూ ఉంటే, ప్రియులారా, ఎవరి కోసం ఇది? నీ కోసమే, నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. గెస్తెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. గెస్తెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. నీ కోసమే, నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. ఘోరమైన శ్రమలెన్నో కలువరి వరకు సిలువ మోయాలని ఎరిగి ఉండి ఆ పాత్రను స్వీకరించెను. తన తండ్రి చిత్తమునకు తలవంచెను. ఎవరి కోసం తల వంచాడు ఆయన? ఎవరి కోసములు కిరీటం పెట్టుకున్నాడు ఆయన? నా దోషములన్నిటినీ కడుగుము, నన్ను పవిత్రపరచుము, నన్ను హిస్సోపుతో కడుగుము అని పాత నిబంధన భక్తుడైన దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత ఆ పశ్చాత్తాప కీర్తన రచిస్తూ మాట్లాడిన మాటల్లో, ప్రియులారా, యేసయ్య మన దోషాలన్నిటినీ ఆయన అమూల్యమైన రక్తం చేత కడిగాడు. మరలా పాపం చేయటానికి కాదు, మరలా చెడు చూపులు చూడడానికి కాదు, మరలా లోక ఆకర్షణలకు మనం లొంగిపోవటానికి కాదు. సిలువ చేత నిన్ను ఆకర్షించింది. ఆ తల్లి వెంటనే ఆ కుమార్తె ఏం చేసిందంటే, అమ్మా నువ్వు నా కొరకు ఎంత త్యాగం చేసావా అని ఆ తల్లిని కౌగిలించుకొని కన్నీరు మున్నై ఏరులై పారుచు ఉన్నది. ప్రియులారా, ఒక మానవ ప్రేమది, ఒక తల్లి ప్రేమది, కానీ ఇది కల్వరి ప్రేమ. ప్రైజ్ లార్డ్. అందరి పాప భారం ఎంత బరువో కానీ ఆయన మోసాడు. భారం అనుకోలే. ఇంకా నీ మనసులో అపవిత్రత, ఇంకా నీ మనసులో ఆ దోషం, ఇంకా పగ, అసూయ, ఈర్ష్య, ద్వేషం,
అన్నిటినీ సిలువకు అంటగొట్టబడి ఆయన ఒక నూతన జీవితాన్ని నీకు నాకు ఇస్తే మనం ఎలా జీవిస్తున్నాం? ఈ శుద్ధీకరణ కూడికలో ఒక్కసారి దేవుని వాక్యం నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. ఎవరో రక్తం కాదు, కోడెల రక్తం, మేకల రక్తం, అది కాదు. నా ప్రియ కుమారుని స్వంత రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు ఆయన. ఆమేన్. మరి ఆ విలువైన రక్తం చేత కడగబడిన నీవు విలువైన జీవితాన్ని దేవుని కొరకు జీవించగలుగుతున్నాం మనం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇశ్రాయేలు, నువ్వు పాపము చేత కూలిపోయిన వాడిని లేవతీయటానికి ఆయన సిలువ మోస్తూ ఎన్నో మార్లు పడిపోయాడు. ఎన్నో మార్లు ఆ భారమైన సిలువను మోయలేక ఆయన పడిపోయాడు. ప్రియులరా, ఆ బంధము చేత నిన్ను నన్ను ఆకర్షించాడు ఆయన. ఇది మానవ స్నేహ బంధము కాదండి, కల్వరి రక్తము చేత నిన్ను నన్ను బంధించిన బంధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమీ లేదు ఆయనలో. ఇంకేమైనా ఉందా అని అంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ధారపోసాడు. ఆ సిలువలో ఆ రెండు చేతులు కూడా ఎందుకో తెలుసా? నిన్ను ఆహ్వానిస్తూ అంట కొట్టబడి ఆయన పిలుస్తూ ఉన్న పిలుపు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. కూలిపోయిన జీవితాన్ని కట్టడానికి ఆయన సిలువలో బలి అయిపోయాడు, యాగమైపోయాడు. మరి ఇంకా మనము ఏ ఆకర్షణలకు లొంగిపోతున్నాం? వేటి కొరకు మనం జీవిస్తున్నాం? ఈ రాత్రి ఒక్కసారి మనలను మనం పరీక్ష చేసుకుందాం.